హాయ్ అండి. చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఇది శుభ్రంగా కడుక్కోవాలండి. నిమ్మకాయ పిండి కలుపుకుంటే మనకి స్మెల్ అన్నది రాకోకుండా ఉంటుందండి. పిండిన తర్వాత కొంచెం కూడా వాటర్ లేకోకుండా గట్టిగా పిండేయాలండి. ఇంత వాటర్ ఉన్నా కానీ గ్రేవీ అయిద్దండి. గ్రేవీ కాకోకుండా మంచి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలండి. అది ఎంత ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఎలా ఉంది ఏందన్నా క్లీన్ చేసుకొని ఇలా చేసుకొని గట్టిగా పిండిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత పెరుగు 2 స్పూన్స్ వేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. ఇవన్నీ కలుపుకోవాలి. మెంతి పొడి వేస్తున్నానండి. ఇది జీలకర్ర పొడి వేస్తున్నానండి. జీలకర్ర కూడా కలపవచ్చు. ఇలానే కలుపుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. పసుపు వేస్తున్నాను. పసుపు, కారం ఇవన్నీ వేస్తానండి. తర్వాత కలిపేస్తాను. కారం వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిపి దగ్గరకు అనుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా డ్రై అయిపోయిద్ది. మొత్తం డ్రై అయిపోయి ఫ్రై లాగా వచ్చిద్దండి. 20 మినిట్స్ 10 మినిట్స్లో కూడా అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసానండి. ఇదంతా కలిసిపోయింది. నేనైతే 10 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుతానండి. మూత పెట్టిన తర్వాత మనం ఇవి ఫ్రై చేసుకోవచ్చండి. ఏం కాదు, అలా కూడా చేయొచ్చు. మన ఇష్టం అండి. ఎలా చేసుకున్నా ఏం కాదు. ఇదైతే రెడీ అయిపోయింది. జీడిపప్పులు ఉన్నాయి. ఇవి కూడా నానేసానండి. మా కాడైతే పిస్తా పప్పులు అవి లేవని జీడిపప్పులతోనే నానేసాను నేను. అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవటానికి టమాటా యూజ్ చేస్తున్నానండి. టమాటాను ఇది మసాలా పొడి అది కూడా వేసానండి. మసాలా పొడి వేసి గ్రేవీ పట్టుకోవాలండి మనం ఎట్లా. తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. తర్వాత అవి ఉంటాయి కదండి, జీడిపప్పులు ఉంటాయి కదా, జీడిపప్పులు కూడా నానబెట్టి పెట్టాం కదా, అది కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. సాల్ట్ వేస్తున్నాను. నేను కూడా సాల్ట్ వేసాను. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టానండి. ఇగో ఇలా వచ్చిద్దండి. ఈ కలర్లోకి ఇలా వచ్చిద్ది. నూనె వేడి చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. బాగా అల్లం పేస్ట్ వేగాలండి. కొంచెం పచ్చి వాసన రాకోకుండా మంచిగా వేగనించాలి. వేగిన తర్వాత మనం ఇందాకలా 10 మినిట్స్ నేను కలిపి మూతేసి పెడతాను అన్న కదా, 10 మినిట్స్ అయిపోయిందండి. అందుకే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రై చేయటానికి అల్లం వేసుకోవాలండి. మనం కళాయిలో ఇలా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేడయింది, మంచిగా ఫ్రై లాగా అయింది. అందుకే చికెన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని అదంతా ఆయిల్ అంతా మంచిగా ముక్కలకు పట్టేలాగా చూసుకోవాలి మనం. ఇంత కూడా ఖాళీ లేవద్దండి. ఇలా గ్రేవీగా వస్తూ ఉంటుందండి. ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ అన్నది పైకి వస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్రై అయినట్టండి. ఆ ఫ్రై అయిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇలా ఫ్రై అయ్యి మంచిగా వచ్చిందండి. దగ్గరకు అయింది. ఈ కలర్లోకి ఇలా రానిచ్చుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి రానిచ్చుకొని మనం గిన్నెలోకి తీసుకోవాలండి. నేనైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆయిల్ ఇంకా మిగిలింది. ఆయిల్లోనే జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేసేసాను. తర్వాత అవి మంచిగా వేగాలంటే కలుపుకోవాలండి. కలుపుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేయాలండి. ఉల్లిగడ్డలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా ఆగనియాలి. ఇది ఫ్రై కాబట్టి బ్రౌన్ కలర్లోకి రావాలండి. బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటేనే ఇలా కలుపుకోవాలి. మనం ఒకసారి కలుపుకోవాలి. ఇక చూడండి మంచిగా మగ్గింది. కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకుని మగ్గనివ్వాలండి. తర్వాత మనం ఇంగాల పేస్ట్ పట్టుకున్నాక గ్రేవీగా అది జ్యూస్ లాగా పట్టాం కదండి, దాన్ని వేసుకోవాలండి. వేసిన తర్వాత అది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చి ఆ నూనె అన్నది పైకి తేలుతూ ఉంటుందండి. అలా రానిచ్చుకోవాలి మనం. చూడండి నాకు ఎలా నూనె పైకి వచ్చిందో అలా దాన్ని అలా కలుపుకొని మనం బ్రౌన్ కలర్లోకి రానిచ్చి
అది అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందాకైతే ఫ్రై చేసాం కదండి, దాన్ని ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం తిప్పుకోవాలండి. నేనైతే తిప్పేసాను, అయిపోయింది. కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర ఇందాల ఒకసారి వేసాను, ఇప్పుడు కూడా వేసానండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఆవుపట్టడానికి ఇందాల జ్యూస్ పెట్టాం కదండి, ఇప్పుడు ఆవుపట్టడానికి వేసానండి. జీడిపప్పులు కూడా వేసేసాను. దీన్ని మంచిగా ఒకసారి మనం కలవ తిప్పుకుంటే ఇలా వచ్చేసిద్దండి. జీడిపప్పులు టేస్ట్ ఉంటాయి, మంచిగా పంట కింద తగులుతూ ఉంటాయి, అందుకే వేసానండి. ఇలా కలుపుకోవాలి. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో, నూనె అన్నది పైకి తేలి మంచిగా వచ్చిందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఇలా మనం ఇక బౌల్లోకి తీసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, నాకు ఇది ఫ్రై రెడీ అయిందండి. బౌల్లోకి తీసుకున్నాక మనము అక్కడ చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ నేను కేక్ వీడియోతో వస్తానండి. ఇప్పుడు మా వారితో కూడా ఇది ఎలా ఉందో షేర్ చేస్తాను. కర్రీ ఎలా ఉందో నాన్న? ఎప్పుడు చేసా? నువ్వు ఎట్లా చేసినా నాకైతే తెలియదు, కానీ కూర మట్టికి సూపర్ అండ్ సూపర్ ఉంది. సూపర్ మామూలు లేదు. ఈ రోజు వరకు 100-200% చెప్తున్నా. నువ్వు కూర ఎట్లా చేసినావు కాదు, ఈ రోజు మట్టి సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫ్రెండ్స్ చూస్తే ఒకవేళ ఈ టైప్ చేసుకుని కూర, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పక్కా డ్యామ్స్ రాసిస్తాను, అంత బాగుంది.